Hi viewers, welcome to AS Media. తెలుగు సినిమాకు సంబంధించి సంక్రాంతి సీజన్ అతి పెద్దది. సంక్రాంతితో పాటు న్యూ ఇయర్ డే కూడా ఉండటంతో క్రేజీ చిత్రాలన్నీ దీన్నే టార్గెట్ చేసుకొని మరీ వస్తాయి. సో హీరోల మధ్య సినిమాల మధ్య మంచి పోటీ వాతావరణం ఏర్పడి ప్రతి సంవత్సరం ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన ఘటన 1999 సంక్రాంతికి కూడా జరిగింది. 1వ తేదీన శుభారంభం చేయాలన్నట్టుగా వచ్చిన చిరంజీవి తమిళ రీమేక్ స్నేహం కోసం విజయవంతమైంది. కానీ మరీ ఆశించిన స్థాయిలో కాదన్నది వాస్తవం. తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చిరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఓవర్ సెంటిమెంట్తో పాటు పోటీ ఇచ్చిన ఇతర కారణాలు కూడా గట్టి ప్రభావం చూపించాయి. తర్వాత రాజశేఖర్ హీరోగా ఈవీవి దర్శకత్వంలో వచ్చిన సీరియస్ సోషల్ డ్రామా నేటి గాంధీ 8న వచ్చి నిరాశపరిచింది. అదే రోజు తెలంగాణ టైటిల్తో ప్రత్యేక రాష్ట్ర పోరు నక్సలైట్ పోరుని ఉద్దేశించి తీసిన సినిమాకు ప్రశంసలు దక్కాయి. కానీ కాసులు రాలేదు. సంక్రాంతి హడావిడి 13న సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన పెద్ద మనుషులతో మొదలైంది. సుమన్ హీరోగా రూపొందించిన ఈ విలేజ్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. అదే రోజు వచ్చిన బాలకృష్ణ సమరసింహారెడ్డి ఊహించని విధంగా తెలుగు సినిమా పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. తర్వాత రోజు అంటే 14న కృష్ణ ద్విపాత్ర అభినయం చేసిన మానవుడు దానవుడు నిరాశపరిచింది. అంతం కాదిది ఆరంభం స్టైల్లో సూపర్ స్టార్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. 22న అర్జున్ హలో ఫ్రెండ్, 29న జంధ్యాల దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం విచిత్రం రిలీజ్ అయ్యాయి. కానీ ఫలితం మాత్రం రెండూ ఫ్లాపే. డబ్బింగ్ సినిమాలు టైగర్ ఝాన్సీ, పోలీస్ వారెంట్, సాహస కన్యల్ని ఎవరూ పట్టించుకోలేదు. యునానిమస్ విన్నర్గా సమరసింహారెడ్డి నిలవగా 2వ స్థానంలో స్నేహం కోసం నిలిచింది. చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ, రాజశేఖర్, సుమన్, అర్జున్ మధ్య పోటీలో బాలయ్య నెగ్గారు.